చూసారా తయారీ విధానం అనేది ఎంత డర్టీగా ఉందో. అది అలా చూస్తుంటే మనకు తినబుద్ధి అవుతుందా? మీరే చెప్పండి. ఎంత డర్టీగా ఉంది చూడండి. అసలు పక్కన ఆ సంచి ఉంది కదా, ఆ సంచిలోనే ఆయన తీస్తున్నాడు, ఆ డర్టీ వాటర్లో వేస్తూ ఉన్నాడు ఆ పొటాటోస్. ఆ సంచి నిండా పొటాటోస్ అన్ని ఆ డర్టీ వాటర్తోనే క్లీన్ చేసేసాడు. అక్కడ ఆయన దాని మీద వైట్గా ఒకటి వేస్తారు కదా, అది లోడింగ్ చేస్తున్నాడు బాటిల్లోకి. అలా పుల్లలతో రోల్ చేసిన పొటాటోస్ అన్ని ఒక బాక్స్లో వేస్తున్నారు. చూడండి మీరే మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉందో. ఆ సిలిండర్ మీద చూసారా ఎలా ఉందో, ఆయిల్ అంతా ఎంత డర్టీగా ఉంది చూసారా. అయినా కూడా జనాలు అస్సలు కాంప్రమైజ్ కావడం లేదండి. మీరే చూడొచ్చు ఎలా చుట్టుకొని ఉన్నారో జనాలు. అసలు ప్రైస్ కూడా ఒక రోల్ అనేది 50 రూపీస్ అండి. అయినా కూడా అస్సలు జనాలు కాంప్రమైజే కావడం లేదు. అసలు ఒక్కొక్కరికి 15 మినిట్స్ 20 మినిట్స్ ఒక రోల్ తీసుకోవడానికి 15 మినిట్స్ 20 మినిట్స్ టైం పడుతున్నా కానీ ఎంతో ఓపికతో నిలబడి మరీ తీసుకుంటున్నారు దానికోసం. చూసారు కదా ప్రాసెస్ ఎలా ఉందో. ఆ డర్టీగా ఉన్న పొటాటోస్ని అలా రోల్ చేసి 2 పెనంలో, అంటే ఫస్ట్ దీంట్లో వేసి తర్వాత దాంట్లో ఫ్రై చేస్తున్నారు. మీరు చూస్తే దాని ఎదురుగానే ఒకటి స్టీల్ బాక్స్ కనపడుతుంది, మళ్ళీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దాని ఎదురుగా ఉన్న ఒక ఐరన్ జాయిల్ మళ్ళీ దాంట్లో పెడుతున్నారు ఆయిల్ మొత్తం కారిపోవడానికి. మీరు గమనించగలరు. చూసారా జనాలు డబ్బులు పట్టుకొని ఎలా వెయిట్ చేస్తున్నారో దానికోసం. అలా ఆయిల్ కారిన పొటాటోని దానిలోనే పూర్తిగా కారేంత వరకు పెట్టేసి దాన్ని టిష్యూతో పట్టుకొని మళ్ళీ దాని మీద ఒక మసాలా అనేది వేస్తున్నారు. చూడండి ఎలా వేస్తున్నారో మసాలా. ఆ కలర్ చూడగానే జనాలు అట్రాక్ట్ అయిపోతున్నారేమో మేబీ. చూసారా ఆ వైట్ కలర్ది వేశారు. ఇంకా ఏం లేదండి, అలా వేసి ఇవ్వడమే, ఇంకా తినేయండి అనేసి. చూసారు కదా మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉందో. అయినా కూడా జనాలు అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. అందరూ ఎగబడుతున్నారు. ఎంత టైం అయినా సరే దానికోసం ఎదురు చూస్తున్నారు. సరే ట్రై చేద్దామని నేను కూడా ఒక ట్రై చేశాను. ఇంతమంది ఎగబడుతున్నారు కదా, టైం వెయిట్ చేసి మరీ చూస్తున్నారు కదా ఎలా ఉందో ట్రై చేద్దామని చూసాను, కానీ అస్సలు తినలేదండి, పడేసాను.